ఆయన ఈ పేదలలో, వృద్ధులలో ఎన్టీఆర్ పట్ల ఆదరణ ఉంటుంది కదా. ఎన్టీఆర్ మీద ఆదరణతో తనకి వ్యతిరేకం కాకుండా ఉండడానికి ఒక వ్యూహాత్మక అడుగు వేశారు. ఏకంగా 200 ₹30 ఎక్కడ, 200 ఎక్కడ, ₹170 పెరిగినట్టు డబుల్ 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 లెక్కేసుకోవాలన్నమాట. అత్యధిక పెరుగుదల అది భారతదేశంలో అంత స్థాయి ఎవరూ చేయలేదు. తర్వాత చంద్రబాబు గారు అయితే ఆ తర్వాత మళ్ళీ పెంచాల. ఆయన 2004 దాకా అధికారంలో ఉన్నారు కదా. 2004 దాకా కూడా ₹200 పెన్షనే ఉంది. అది అప్పటికి ఎక్కువ లెక్కనే కనిపించేది అనమాట. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే పాదయాత్ర సందర్భంలో ఈ పెన్షన్ చాలట్లేదు అన్నారు. ప్లస్ పెన్షన్లు అందరికీ అందట్లేదు, కేవలం కొంతమందికి మాత్రమే అందుతుందన్నారు ఒక ఊరిలో. కాబట్టి ఆ పెన్షన్ నేను అందరికీ అందుబాటులోకి తెస్తాను అని ప్రకటించి ఆ ₹200ని ₹400 చేశాడు రాజశేఖర రెడ్డి. ఆయనకి ఒక అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే అప్పట్లో అంటే ఈ సామాజిక భద్రత పెన్షన్ మొత్తం మనం ఇవ్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం పెంచడం అన్నటువంటిది ఇక్కడ రాజశేఖర రెడ్డికి ఉపయోగపడి రాజశేఖర రెడ్డి దాన్ని ఏం చేశాడు, ₹400 పెన్షన్ని ఇద్దరికి ఇచ్చేవాడు. తద్వారా 200 కంటిన్యూ చేసుకొచ్చాడు. ఆ ₹200 పెన్షన్ని ఎక్కువ మందికి ఇచ్చాడు. అంటే ఈయన స్టార్ట్ చేసిన దాన్ని పెంచుకొచ్చాడు. సారీ, ఇది మర్చిపోయాను. చంద్రబాబు గారు ₹35 నుంచి ₹75 చేశాడు. సారీ, 75 దాన్ని ఈయన 200 చేశాడు రాజశేఖర రెడ్డి. ఆ 200 దాన్ని తర్వాత అంటే ₹400 వచ్చేదాన్ని 200 కింద డివైడ్ చేశాడు అనమాట. 35 నుంచి 70